నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొకసారి ప్రత్యక్షంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చాలామంది యేసు ప్రభు దగ్గరకు రావటానికి సంకోచించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. చాలామంది నేను యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన్ని విశ్వసిస్తే ఆయన నన్ను చేర్చుకుంటాడా లేదా అనేటువంటి అనేకమైనటువంటి భావోద్వేగాల మధ్య అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఆగిపోతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. వారి సమస్యలు ఎలా ఉన్నా సరే వారు యేసుక్రీస్తు దగ్గరికి రావచ్చు అనేటువంటి గొప్ప ఆహ్వానం మనం పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉందండి. నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన ద్వారా అనగా యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరికి కూడాను ఒక గొప్ప ఆహ్వానం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మనం గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర మనం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలండి. అంటే వారు ఆహ్వానించాలి, లేదా వారి ప్రవేశం కోసం మనం ముందుగానే వారి దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి. అది ఈ లోకంలో ఉండే అధికారులను కలవటానికి మనుషులకు ఉన్నటువంటి ఒక పెద్ద అడ్డంకు. సో ఎవరికి ఆహ్వానం ఇస్తారనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం. అది వారి 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 స్తోమతను బట్టి, వారికి ఉన్న అర్హతను బట్టి, వారికేనో అధికారికి లేదా గొప్ప వ్యక్తికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి వారికి ప్రవేశం అనేటువంటిది దొరుకుతుంది, లేదా వారితో మాట్లాడటానికి అవకాశం కలుగుతుంది, చర్చించుకోవటానికి, సంభాషించుకోవటానికి. అయితే సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు సో మానవుల కోసం ఈ లోకానికి వచ్చి మానవులందరి యొక్క క్షేమం కోసం, ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం సంతోషంగా ఉండటం కోసం వారి కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచినటువంటి యేసు ప్రభు అంటున్నాడు కదా, నా ద్వారా ప్రతి ఒక్కరు కూడాను తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడండి. ఆయన ఎలాగా ఆహ్వానిస్తున్నాడో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులను ఆయన ఆహ్వానిస్తున్నాడు. అంటే ఈ లోకంలో చాలామంది జీవితాలు చిందరబందరైపోయి వారి యొక్క కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, అలానే వారికి ఉండేటువంటి పరిస్థితుల మధ్య చాలామంది జీవితాలు విషాదకరంగాను బాధాకరంగా ఉన్నటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో అలాంటి వారిని యేసు ప్రభు తనంతట తానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మానవాళి. సో ప్రజెంట్ ఈ క్షణంలో ఈ ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలానే మనం ఉంటున్నటువంటి సమాజంలో పరిస్థితులు చూసినట్లయితే చాలా విషాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాపము ప్రతి ఒక్క మానవుడిని ఈ లోకంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేసింది. అంతేకాకుండా దేవునితో, మనుషులతో ఉన్న సంబంధాన్ని కూడా పూర్తిగా విడగొట్టింది అని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల మధ్య మనిషికి కావాల్సినటువంటి సామాజికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ప్రేమను యేసుక్రీస్తు అందించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. సో 7వ అధ్యాయము 25వ వచనం హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే, ఈయన దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు.
అనగా ఆయన పాపులైనటువంటి మానవుల పక్షముగా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. విజ్ఞాపన అంటే మన పక్షంగా మనకు లేనటువంటి అర్హతను గురించి మనం బాధపడుతూ ఉన్నప్పుడు, దిగులు పడుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క కృపను పొందుకోవటానికి మనం కేవలం దూరంగా ఉన్నప్పుడు, పాపం మనల్ని దేవుని దూరం చేసింది కనుక నా జీవితం సమస్యల సుడిగుండంలో ఉందని బాధపడే ప్రతి ఒక్కరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడంటే మన యొక్క ఎంట్రన్స్, మన యొక్క ప్రవేశం దేవునికి మరి అనువుగా ఉండేటట్లుగా యేసు ప్రభు తన తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనం చూస్తే మన పక్షంగా రకరకాలైనటువంటి మన బలహీనతలన్నీ యేసు ప్రభు వారు తాను భరించాడు కనుక ఆయనకు ఆ అధికారాన్ని తండ్రి ఇచ్చాడు. నీవు ఎవరినైతే నా దగ్గరకు రావటానికి రికమెండ్ చేస్తావో వారి పక్షంగా నేను వారికి మేలు చేస్తాను, వారికి నేను నా కృపను నా దయను అనుగ్రహిస్తాను, వారి జీవితాలు బాగు చేస్తాను, వారి పాపములను క్షమిస్తాను, వారికి ఈ లోకంలోనూ నిత్యత్వంలో కూడాను మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి సార్వభౌమ అధికారాన్ని ఇచ్చాడండి. కాబట్టి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరైనా సరే దిగులు బాధ చింతలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో ఆయన మన పక్షంగా ఎలాంటి విజ్ఞాపనలు చేస్తున్నాడో 4 విషయాలు మీతో క్లుప్తంగా పంచుకుంటాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన విశ్వాసము ఓడిపోకుండా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదట మనకు విశ్వాసం ఉండాలండి. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచనాల్లో యేసు ప్రభు సీమోను పేతురును గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, పేతురు, నీవు సాతాను చేత జల్లించబడుతూ ఉన్నావు, నీ విశ్వాసము పతనమైపోతూ ఉన్నది కనుక నీవు దేవునిలో నిలబడాలనని నీ కొరకు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నీ విశ్వాసము తొలగిపోకుండానట్లుగా. చూడండి, ఈరోజున ఎప్పుడైతే దేవుని మీద మన విశ్వాసం తగ్గిపోతుందో అప్పుడు మనలో నిరాశ నిస్పృహ వస్తుందండి. ఫ్రెండ్, ఒకవేళ ఈ సమయంలో నీ జీవితంలో కూడాను నిరాశ నిస్పృహల మీద కొట్టుమిట్టాడుతున్నట్లయితే ఒక విషయాన్ని ఈ టీవీ సభాముఖంగా నేను తెలియచేసేది ఏంటంటే, గాడ్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. యేసు ప్రభు నీ నిమిత్తమై, నీ బలహీనత నిమిత్తమై నీవు విశ్వాసంలో నీవు పడిపోకుండా స్థిరంగా నిలబడాలని ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా నువ్వు నిలబడతావో నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడాను ఆయన సహాయం ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించట అసాధ్యమండి. మనుషులకి ఇష్టలుగా జీవించాలంటే ఈ లోకంలో కొన్ని విషయాలు వారిని సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్న ప్రతి మానవుడు కూడాను తనలో దేవుని మీద దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, పూర్తిగా ఆధారపడేటువంటి ఒక స్థితిని వారు కలిగి ఉండాలి. కాబట్టి పేతురును బలపరిచినటువంటి దేవుడు ఈరోజు నీ కార్యక్రమం ద్వారా నిన్ను కూడాను బలపరిచి విశ్వాసంలో స్థిరుడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో నీవు నిరాశకు గురి కాకుండా నీ పరిస్థితులు ఎలా ఉంటున్నా సరే తన దగ్గరకు వచ్చు వారికి ఆయన సహాయము చేయుటకు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని రక్షించటానికి, సహాయం చేయటానికి యేసు ప్రభు శక్తివంతుడై ఉన్నాడంటే. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 ఏంటంటే, ఆయన దేని కొరకు మన విషయమై విజ్ఞాపన చేస్తున్నంటే మనం విశ్వాసంలో ఓడిపోకుండా ఉండటానికి. రెండవది, సాతాను మనలను ఎప్పుడు కూడాను నీవు పాపివి అని ఒక దోషారోపణ చేస్తుంది. రెండవ పాయింట్ ఏంటంటే, సాతాన్ కెనాట్ కండెమ్ యూ. సాతాను నిన్ను కానీ నన్ను కానీ నేరస్తులుగా చేయలేదు. ఎందుకంటే మనం ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించిన తరువాత ఆయన మనకు నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలం. నేను మీకు నూతన హృదయమును అనుగ్రహిస్తాను, నూతన స్వభావాన్ని మీకు అనుగ్రహిస్తాను,
నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను, మీ మీద ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి ప్రతిదీ కూడాను తొలగించటానికి నేను నా శుద్ధ జలమును మీ మీద చల్లుతాను. అంటే ఐ విల్ స్ప్రింకిల్ ద వాటర్ అపాన్ యూ. నా పరిశుద్ధ రక్తమును మీ మీద నేను ప్రోక్షింపచేసి ఆ దోషారోపణ చేసేటువంటి ఆ మనస్సును లేదా ఆ మనస్సాక్షి నుంచి నేను పూర్తిగా విడుదలనిస్తానంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ రోజున చాలామంది ఇలాంటి దోషారోపణ మనస్సాక్షి కలిగి నిత్యము వారిని వారు నిందించుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా, ఆయన దగ్గరకు వస్తే పాపినైనా నన్ను త్రోసివేస్తాడేమో, ఆ పరలోక రాజ్యంలోనికి నన్ను చేర్చుకోడేమో, నేను నిత్య నరకానికే నేను వెళ్ళాలేమో అని బాధపడేటువంటి అనేక మందికి ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే సాటన్ కెనాట్ కండెమ్ యూ. సాతాను నేను ఏమాత్రం కూడాను దోషిగా చేయలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 33-34 వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నది. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి మన మీద నేరారోపణ చేయగలిగినటువంటి వాడు ఎవరు లేడు. ఆయన ప్రేమ నుంచి మనలను ఎడబాపు వారు ఎవరూ లేరండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్నటువంటి మనము, అనగా రక్షించబడినటువంటి మనము, యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన కుమార్తెలుగా స్వీకరించబడ్డాము. ఇట్టి స్థితిని పొందినటువంటి మన మీద పాస్ట్ అంటే అంతకుముందు జరిగినటువంటి ఆ జీవితంలో జరిగినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి దోషములన్నింటినీ కూడా యేసుక్రీస్తు క్షమించాడు. తన రక్తము ద్వారా మన పాపములన్నీ తుడిచివేశాడు, కడిగి వేశాడు. వాటిని నేను ఏమాత్రము ఇంకా జ్ఞాపకము చేసుకున్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు సాతాను నిన్ను నిందితుడిగా చేయటం కోసం, నీవు ఆ పాపం చేసావు, నీ పాపం పోదు, నీవు నిత్య నరకానికే వెళ్ళాలి అని పదే సాతాను నీ చెవులో గుసగుస చెప్పి నిన్ను ఇంకా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నదేమో. కానీ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు చెప్తుండే కదా, తన యొద్దకు వచ్చు వారిని ఆయన రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు, సంపూర్ణముగా రక్షించుటకు, కంప్లీట్లీ అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. సో నిన్ను సాతాను నిందితుడిగా చేసి నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళటానికి ఏమాత్రం దానికి అధికారం లేదండి. ప్రియులారా, ఈరోజునండి చాలామంది నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నన్ను ఆయన త్రోసివేస్తాడేమో, నేను చేసిన పాపములను బట్టి ఆయన నన్ను ఏమాత్రము కూడాను ఆయన నన్ను అంగీకరించడని అనేటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్నారు. నో, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఏంటంటే అందరూ రావచ్చు నా దగ్గరికి, ఏ విధమైనటువంటి భేదాలు లేవు, నేను మీకోసం చేయవలసిందంతా చేశాను. కాబట్టి నేను ఈ లోకానికి ఎలా వచ్చాను? దేవుని కుమారుడై ఉండి, ప్రియులారా, ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఎందుకంటే మనుషులమైన మన పాపములన్నిటిని కూడాను ఆయన శిలువ మీద భరించటానికి. కాబట్టి సాతాను మనలను నిందితులుగా చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఆయన ప్రేమ నుంచి నిన్ను కానీ నన్ను కానీ మనల్ని ఎవరు వేరుపరచలేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవ విషయం ఏంటంటే ఆయన మనకు ఎల్లప్పుడూ ముందుగా ఉండి ప్రతి విషయంలో కూడాను విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి మరి ఒక విషయం ఏంటంటే, మై లిటిల్ చిల్డ్రన్, ఐఎమ్ రైటింగ్ టు దీస్ థింగ్స్ టు యూ దట్ యు మే నాట్ సిన్. మీరు పాపము చేసినట్లయితే మీ పక్షంగా నేను ఉత్తరవాదిగా ఉండి మీ పాపములను క్షమించి, మీరు ఒప్పుకున్నట్లయితే మీ పాపములను క్షమించి మీ పక్షముగా ఉత్తరవాదిగా ఉండి తండ్రి అయినటువంటి దేవునికి మీ విషయమై నేను విన్నవించుకుంటాను అని మూడవ విషయం మనం చూస్తున్నాం. యేసు ప్రభు దేని విషయం విజ్ఞాపన చేస్తున్నాడో ఇప్పటి వరకు మనం చూసాం. నెంబర్ 1, మనం విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉండాలని చెప్పి. రెండవది, సాతాను మన మీద చేసేటువంటి నేరారోపణ నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడనని. మూడవది, ఆయన మనలను పొరపాటును చేసిన ప్రతి పాపమును మరలా మనం ఒప్పుకొని క్షమించబడతాము కనుక ఆయన మన పక్షాన ఒక అడ్వకేట్ లాగా, ఉత్తరవాదిలాగా వాదించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే దీని ఉద్దేశం మనం పదే పాపం చేస్తామని కాదు. కొన్ని యాక్సిడెంటల్ సిన్స్ జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం తెలిసి తెలియక తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసి దేవునికి విరోధముగా చేసేటువంటి పాపముల నుంచి కూడాను ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. అనగా ఒక లాయర్ని ఎందుకు పెట్టుకుంటారు కోర్టులో అంటే,
డిఫెండ్ చేయటానికి, నేను చేసింది తప్పు కాదు, నేను ఈ పరిస్థితులను బట్టి నేను ఇలా ప్రవర్తించవలసిందని చెప్పటానికి. అలానే ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం మీరు చూసినట్లయితే, సో 1 జాన్ 1 యోహాను 2వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, చిన్నపిల్లలారా ఈ విషయాలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేంటంటే, మీలో ఎవరైనా పాపం చేసినట్లయితే నేను వారికి ఉత్తరవాదిగా ఉండి తండ్రికి నేను తెలియచేసి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారి నీతిమంతులుగా చేస్తారనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. 1 జాన్ 1 యోహాను 2వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి మన విశ్వాసం మనల్ని విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, సాతాను మన మీద దోషారోపణ చేసినప్పుడు యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, మనము తెలియక చేసినటువంటి పొరపాట్ల నుంచి, దోషాల నుంచి ఆయన విడిపించటానికి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా, యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు సంపూర్ణమైనటువంటి రక్షకుడిగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు. సో హీఈస్ లివింగ్ ఫర్ ఎవర్. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఇంటర్సీడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన అంటే మనం చేసేటువంటిది. విజ్ఞాపన అంటే దాని అర్థం మన పక్షముగా ఒక వ్యక్తి దేవునికి విన్నవించుకోవటాన్ని ఇంటర్సీడింగ్ లేదా ఇంటర్సెషన్ అంటారు, లేదా విజ్ఞాపన అంటారు. అంటే ప్రభువా, ఇతను చేసిన పొరపాట్ల నిమిత్తమై నేను కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చాను, నా రక్తాన్ని చిందించాను, కనుక ఈ సొలొమోన్ని మీరు క్షమించండి అని చెప్పి నా పక్షంగా యేసు ప్రభువారు తండ్రికి విన్నవించుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలా విజ్ఞాపన చేయటం వలన మనల్ని సాతాను ముట్టకుండా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో ఈ మాట మనం చూస్తాం, ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పౌలు భక్తుడు తన పత్రికలో, రోమా పత్రిక 8వ అధ్యాయంలో, మనం ప్రార్థించటమే చేతగానేటువంటి వారు మనని, ప్రార్థన ఎలాగో చేయాలో కూడా మనకు తెలియదనేనని, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే గొప్ప సత్యం బైబిల్ సెలవిస్తాం. మనం చాలామంది నేను ప్రార్థన చేశానండి అంటారు. మనం ప్రార్థన చేయటం చేత కాదంటండి. దేవుడే మన పక్షముగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మనలో నుండి ఆయన ప్రార్థన చేపిస్తున్నాడు, మన ద్వారా చేపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా చేపిస్తున్నాడు. 8వ అధ్యాయము రోమా పత్రికలో ఆ మాటలు మనం చూద్దాం. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయొచ్చు ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేయలేనటువంటి బలహీనులు మనని ఎరిగి, చూడండి, గ్రేట్ హెల్ప్, ఆయన మనకు సహాయం చేయుచున్నాడు, మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి. సో మనం చేయలేనటువంటి ప్రార్థన, విజ్ఞాపన యేసు ప్రభు మన పక్షంగా చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్. ఆయన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మన మధ్య శరీరంతో నివసించాడు దేవుడిగా. కానీ ఆయన వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను మీకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మగా నేను మీకు సహాయం చేస్తాను. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మీ పక్షంగా మీకు సహాయము చేస్తాడు. హీఈస్ ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. ప్రియులారా, మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిత్యము మనల్ని శోధనలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా, అనేకమైనటువంటి తెలియనటువంటి సమస్యల్లో పడిపోకుండా ఎంత సహాయం చేస్తున్నాడండి. ఎంత గొప్ప భాగ్యము. ఈరోజున ఈ సందేశాన్ని ఆలకిస్తున్న సహోదరులారా, మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మీకు అనేక విధాలుగా సహాయం చేస్తాడు. ఎందుకంటే నాకు అర్హత లేదు అనేటువంటి వారికి, నేను యేసు దగ్గరకు వచ్చి నా జీవితానికి ఒక మంచి అర్థాన్ని కలిగి ఉండటానికి నాకు అర్హత లేదు అని అనుకోవటానికి వీలు లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తూ అంటున్నాడు కదా, ఐఎమ్ గోయింగ్ టు ఏ గ్రేట్ హెల్పర్ ఫర్ యూ. నేను మిమ్మలను సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడను. అది 4వ విషయం.
క్రైస్ట్ ఏ కంప్లీట్ సేవియర్గా ఉన్నాడు. ఆయన శోధనలో నుంచి మనల్ని విశ్వాసంలో పడిపోకుండా, సాతాను దోషారోపణ చేయకుండా, అలానే మనం తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న దోషములను క్షమించి మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయటానికి, 4వది సంపూర్ణమైనటువంటి విడుదలను, రక్షణను మనకు అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హీఈస్ ద కంప్లీట్ సేవియర్ అని. ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఈ గొప్ప భాగ్యం యేసుక్రీస్తులో మనందరికీ పొందుకునేటువంటి ధన్యత, ఆహ్వానము, అర్హత ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్నదని. సంపూర్ణముగా రక్షించుటకు, తన దగ్గరకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభుకి ఇంత పవర్ ఇవ్వబడిందంటే, ఆయనలో ఈ లోకాన్ని, తండ్రిని సంతోషపెట్టే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈజ్ ఎ సిన్లెస్ గాడ్. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. ఇట్టి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు సరిపోయినటువంటి వాడు. దేవుని దృష్టిలో, మనుషులందరి దృష్టిలో కూడాను ఒక ముద్ర, ఒక సీల్, ఒక యోగ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే, మానవ జాతిని, నిన్ను, నన్ను, మనందరినీ కూడాను సంపూర్ణముగా విడిపించుటకు, రక్షించుటకు, సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ, విడుదల, గొప్ప నెమ్మదినీయటానికి ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడండి. ఈ సరిపోయినటువంటి దేవుడైన యేసుక్రీస్తుని ఇంకా నీవు నీ హృదయంలోకి చేర్చుకోకపోతే ఇది ఒక మంచి తరుణం కదా. ఈ సమయాన్ని మరలా పోగొట్టుకుంటే మరలా నీ హృదయం కఠినమైపోతుందేమో సోదరి, సోదరుడ. అందుకే ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటేనంటే, నీవు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా, నిస్సందేహముగా, ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావచ్చు. ఆయన నీకు అనుగ్రహించేటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని పొంది ఈ లోకంలో మంచి వ్యక్తిగా నీవు జీవించవచ్చు. నీ పాపములన్నింటినీ క్షమించగలడు. నీకున్నటువంటి పరిస్థితి, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆయన నీకు గొప్ప విజయాన్ని ఇవ్వగలడు. ఇట్టి కృపను మీరు సొంతం చేసుకోవాలని ఆశపడితే నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఒక్కసారి మీరున్న స్థలాల్లో మీరే కళ్ళు మూసుకొని నాతో పాటు, ప్రభువా, ఈ దాసునితో నేను కూడా ఏకీభవిస్తున్నాను, నేను నీ వద్దకు వస్తున్నాను, నాకు ఒక గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేయి. అది ఎలాంటి పరిస్థితి అయినా, నువ్వు ఎలాంటి రహస్యమైనటువంటి పాపాలకు నువ్వు బానిసగా ఉన్నా సరే, ఎలాంటి చెడ్డ అలవాట్లకు నువ్వు బానిసవైపోయి నీ కుటుంబాన్ని దుఃఖంలో నడుపుతున్నా సరే, ఈ క్షణమందే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప విడుదలను ఇవ్వగలడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాపపు బురదలోను, వేశ్య అనేటువంటి లోతైన ఇరుకైన గుంటలో పడినటువంటి వారిని, ఇంకా అనేకమైనటువంటి సైతానీయమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు బానిసలైపోయిన వారిని విడిపించగలగటానికి నేను దిగి వచ్చాను. ఐఎమ్ లైక్ ఏ జాషువా. మిమ్మల్ని నిత్య రాజ్యానికి నడిపించటానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలాగైతే జాషువా లాగా ఈ భూలోకానికి యేసుగా దిగి వచ్చావో, ఆ పరలోకానికి నడిపించడానికి నీ యందు మేము విశ్వసిస్తున్నాం, ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు, సహోదరి సహోదరులు విశ్వసిస్తున్నారు. నీ వద్దకు వచ్చి వారి పక్షంగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నందుకై స్తోత్రాలు, విడిపిస్తున్నందుకై స్తోత్రాలు, గొప్ప నెమ్మదిని, నూతన హృదయాన్ని ఈ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ, వీరందరి పక్షంగా మీ దీనదాసుడు చేసిన ప్రార్థన ఆలకించి వీరి కుటుంబాలలో, వీరి జీవితాలలో ఈ నెమ్మదిని, క్రొత్త జీవితాలను ప్రసాదించమని యేసు ఉన్నత నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె ఆమె. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమె. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం
ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.